అందరికీ వందనములు. నేను బెంజమిన్ కొమానపల్లి జూనియర్, పాస్టర్ ఆఫ్ న్యూ సిటీ చర్చ్, హైదరాబాద్. నేను మిమ్మల్ని న్యూ సిటీ చర్చ్ పాడ్కాస్ట్కి ఆహ్వానిస్తున్నాను. ఈ పాడ్కాస్ట్లో న్యూ సిటీ చర్చ్లో బోధించబడిన వర్తమానాలు వినగలుగుతారు. ఇప్పుడు వినబోతున్న వర్తమానము ద్వారా విశ్వాసములో ఎదిగి బలపరచబడతారని, ఆశీర్వదించబడతారని నమ్ముతున్నాను. ఈరోజు దేవుని యొక్క ప్రణాళిక గురించి మాట్లాడాలని కోరుకుంటున్నాను. ఆమేన్. అందరూ దేవుని ప్రణాళిక అనండి. గమనించండి, చాలామంది క్రైస్తవులు ప్రార్థన చేసుకునేటప్పుడు కూడా ఒక్కొక్కసారి పాస్టర్గా నా దగ్గరికి వచ్చి, అన్న దేవుని ప్రణాళిక గురించి ప్రార్థన చేయండి, అన్న దేవుని యొక్క ప్రణాళిక నా జీవితంలో నెరవేర్చబడాలని ప్రార్థన చేయండి, లేకపోతే దేవుని యొక్క ప్రణాళిక తెలుసుకోవాలని కోరుకుంటున్నాను, దేవుని ప్రణాళిక ఏంటో నేను తెలుసుకోలేకపోతున్నాను అనేటటువంటి ప్రశ్నలతో లేకపోతే ప్రార్థన అవసరతలతో చాలాసార్లు వస్తూ ఉంటారు. గమనించండి, దేవుడు మనల్ని సృష్టించాడు కాబట్టి ఒక ప్రణాళికతో సృష్టించాడు అనేది అందరూ అర్థం చేసుకోవాలి. నా స్వరము వింటున్న ప్రతి ఒక్కరు, చాలా మంది అట్లీస్ట్ ఈ సత్యము వాళ్ళు తెలుసుకున్నారు అనేది నాకు తెలుసు. కానీ అది తెలుసుకున్న తర్వాత కూడా దేవుడు నన్ను సృష్టించాడు, దేవునికి నా పట్ల ఒక ప్రణాళిక ఉంది అనే సత్యము తెలుసుకున్న తర్వాత కూడా అనేక మంది క్రైస్తవులు ఆ ప్రణాళిక ఏంటో తెలుసుకోవడానికి కష్టపడుతుంటారు. ఆ ప్రణాళిక ఏంటో తెలుసుకొని ఆ ప్రణాళిక ప్రకారము జీవించడానికి కానీ లేకపోతే ఆ ప్రణాళికలో నడవడానికి కష్టపడుతుంటారు అన్నమాట. సో ఎందుకు ఆ కష్టము? మనకి తెలుసు ఆయన మనల్ని సృష్టించాడు, మనల్ని ప్రేమిస్తున్నాడు అనేది సత్యం మనకు తెలుసు, ఆయన మన పట్ల ఎంతో కృప కలిగిన దేవుడు అనేది మనకు తెలుసు. సో ఈ సత్యాలు తెలిసిన తర్వాత కూడా ఎందుకు ఇంత కష్టము? ఎందుకు ఆ ప్రణాళిక త్వరగా ఎందుకు తెలుసుకోలేకపోతున్నాము? ఆ ప్రణాళిక ప్రకారము ఎందుకు జీవించలేకపోతున్నాము అనేది ప్రశ్న. దానికి జవాబు ఏంటంటే, చాలాసార్లు మనకి సరి అయిన పునాది వేయబడలేదు. మన జీవితంలో సరి అయిన పునాది వేయబడలేదు. చాలాసార్లు మన జీవితాల్లో జరిగింది ఏంటంటే, క్రైస్తవ కుటుంబాల్లో పుట్టి పెరిగిన వాళ్ళకు కూడా చాలాసార్లు వాళ్ళ జీవితాల్లో వాళ్ళ తల్లి తండ్రి యొక్క ప్రణాళిక ఎక్కువగా తెలుసుకున్నారు, లేకపోతే వాళ్ళ బంధువుల యొక్క ప్రణాళిక తెలుసుకున్నారు, లేకపోతే వాళ్ళ ఏ లోకంలో ఏ కమ్యూనిటీలో అయితే జీవిస్తున్నారో వాళ్ళ అభిప్రాయాలు బట్టి వాళ్ళ జీవితంలో తీర్మానాలు తీసుకోవడం మొదలుపెట్టారు. ఆ తీర్మానాలు తీసుకున్నప్పుడు దాని ప్రకారము ఒక గమ్యము చేరడం మొదలు పెట్టుకున్నారు. గుర్తుపెట్టుకోండి, మన జీవితంలో దేవునికి మన పట్ల ఒక ప్రణాళిక ఉన్నదంటే ఆ ప్రణాళిక ఒక గమ్యానికి తీసుకెళ్ళడానికి. హల్లెలూయా. సో దేవుని ఆలోచనలో, దేవుని యొక్క మనసులో ప్రతి వ్యక్తికి ఒక గమ్యము ఆయనలో ఉన్నదన్నమాట. కానీ ఏ గమ్యము చేరాలన్నా కూడా మనము సరి అయిన దిశలో ఎప్పుడైతే వెళ్తామో అప్పుడే, సరి అయిన తీర్మానం ఎప్పుడైతే తీసుకుంటామో అప్పుడే ఆ గమ్యము చేరుకుంటాము. ఈరోజు చూడండి, ఇక్కడ ఉన్న వాళ్ళు వేల మంది అందరూ కూడా ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు, డిఫరెంట్ రీజన్స్ నుంచి వచ్చారు, వేరే ప్రాంతాల నుంచి వచ్చారు. కానీ ఏ ప్రాంతము నుంచి వచ్చినా మీ అందరికీ కూడా ఈరోజు పొద్దున్న లేసినప్పుడు ఒకే గమ్యము చేరాలని కోరుకున్నారు. ఆమేన్. ఆ గమ్యం ఏంటి? ఈరోజు సంఘానికి రావాలని కోరుకున్నారు. కొంతమంది కుక్కట్పల్లి నుంచి వచ్చారు, కొంతమంది సెకండ్రాబాద్ నుంచి వచ్చారు, కొంతమంది పక్కన డిఎల్ఎఫ్ నుంచే వచ్చారు, కొంతమంది ఏమో గచ్చిబౌలి నుంచి వచ్చారు, కొంతమంది గౌలిదొడ్డి, కొంతమంది లింగంపల్లి, ఇట్లా వేరే ప్రాంతాల నుంచి వచ్చారు, పటాన్చెరు నుంచి వచ్చారు, కొంతమంది అయితే వేరే ఊర్ల నుంచి కూడా వచ్చారు ఈరోజు. సో వేరే ఆ ప్రాంతాల నుంచి వచ్చేటప్పుడు వాళ్ళు తీసుకునేటటువంటి తీర్మానాలు వేరేగా ఉండొచ్చు. ఒక వ్యక్తి రైట్కి వెళ్తుండొచ్చు, ఇంకొక వ్యక్తి లెఫ్ట్కి వెళ్తుండొచ్చు, ఒక వ్యక్తి ఏమో స్ట్రైట్కి వెళ్తుండొచ్చు, ఒక వ్యక్తి ఏమో యూటర్న్ తీసుకోవాల్సి వచ్చిందేమో. కానీ అందరికీ కూడా ఒకే గమ్యము చేరుకోవాలనే ఉద్దేశంతో తీర్మానాలు తీసుకున్నారు. హల్లెలూయా. చూడండి, ఆ గమ్యము చేరాలి అనేది ఎప్పుడైతే మనము స్థిరపరచబడుతుందో మన హృదయంలో, దేవుని యొక్క ఈ రోజు ఏమనుకున్నారు, నేను సంఘానికి వెళ్ళాలి, న్యూ సిటీ చర్చ్కి ప్రత్యేకంగా ఎన్నో సంఘాలు ఉన్నాయి మనకి హైదరాబాద్లో, సెకండ్రాబాద్లో. కొంతమంది సెకండ్రాబాద్ నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు ఎన్నో సంఘాలు దాటుకుంటూ ఇక్కడికి వచ్చారు. ఎందుకు? ఏ సంఘానికి వెళ్ళినా పర్వాలేదు అనుకోలేదు. నా మనసులో ఒక గమ్యము ఉన్నది. ఆ గమ్యం ఏంటి? న్యూ సిటీ చర్చ్కి రావాలి ఈరోజు. సో మన జీవితంలో కూడా ఏదో నేను నా జీవితము జీవిస్తున్నాను అంటే సరిపోదు, ఏదో ఒక గమ్యానికి చేరిపోతాను అంటే సరిపోదు, ఏదో ఒక కెరియర్ తీసేసుకుంటాను అంటే సరిపోదు, ఏదో బతుకు తెరువు కొరకు ఒక ఉద్యోగం తీసేసుకుంటాను, ఏదో నా జీవితానికైతే నాకు కావాల్సిన డబ్బు అయితే వస్తుంది కదా, నా కుటుంబాన్ని అయితే చూసుకోగలుగుతున్నాను కదా అని ఏ గమ్యం అంటే ఆ గమ్యానికి మనము వెళ్ళిపోవడం కాదు. దేవుని యొక్క గమ్యము ఏంటి, దేవునిలో నాకు ఉన్న గమ్యము ఏంటి, అది తెలుసుకొని మన జీవితంలో తీర్మానాలు తీసుకోవడం మొదలు పెట్టాలి. అర్థమైతే ఒకసారి గట్టిగా హల్లెలూయా అనండి.
సో గమనించండి, మొట్టమొదటిగా ఇది రాసుకుందాము. సరి అయిన దిశ తీసుకున్నప్పుడు సరి అయిన గమ్యము చేరతాము, తప్పుటి దిశ తీసుకున్నప్పుడు తప్పు గమ్యము చేరతాము. అది చాలా సింపుల్గా ఉండొచ్చు, కానీ చాలా ముఖ్యము, చాలా ఇంపార్టెంట్ మన జీవితంలో. ఎందుకంటే నువ్వు ప్రతి తీర్మానం నీ జీవితంలో, ఎస్పెషల్లీ ఇంపార్టెంట్ డెసిషన్స్, నీ కెరియర్ గురించి, నువ్వు ఎవరిని వివాహము చేసుకుంటావు, నువ్వు ఎక్కడ జీవిస్తావు, ఎటువంటి సంఘములో స్థాపించబడతావు, అటువంటి ఇంపార్టెంట్ డెసిషన్స్ ఎప్పుడైతే తీసుకుంటున్నావో ఆ దిశ, ఆ డైరెక్షన్ మారుతుందన్నమాట నీ జీవితంలో. ఆ డైరెక్షన్ బట్టి, ఆ దిశ బట్టి నువ్వు సరి అయిన గమ్యము చేరతావా లేకపోతే తప్పు గమ్యము చేరతావా అనేది డిసైడ్ అవుతుంది అనమాట మన జీవితంలో. చూడండి, సో ఈ దేవుని యొక్క ప్రణాళిక గురించి ఆలోచించేటప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం. 1 Corinthians chapter 3 and verse 9. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనము. మేము దేవుని జతపని వారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. హల్లెలూయా. మళ్ళీ ఫస్ట్ పార్ట్ చదవండి. మేము దేవుని జత పని వారమై ఉన్నాము. జత పని వారమై ఉన్నాము అంటున్నాడు. ఏమై ఉన్నాము? జత పని వారమై. ఇంగ్లీష్ లో ఏమని ఉంటదంటే వీఆర్ ఫెలో వర్కర్స్, అంటే దేవునితో పని చేసే వాళ్ళం అన్నమాట. దేవునితో పనిచేసే వాళ్ళం అంటే ఇది ఎవరి గురించి రాస్తున్నాడు? ప్రతి క్రైస్తవుడి గురించి రాస్తున్నాడు. కేవలము ఒక పాస్టర్ గురించో, ఇవాంజలిస్ట్ గురించో, ప్రాఫిట్ గురించో రాయట్లేదు. ప్రతి క్రైస్తవుడి గురించి రాస్తూ ఏమంటున్నాడు? వీఆర్ ఫెలో వర్కర్స్, దేవునితో జత పని వారము, జత పని వారమై ఉన్నాము. హల్లెలూయా, ఆమేన్. సో మనము జత పని వారమై ఉన్నాము అన్నప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి, దేవుని ప్రణాళిక ఏంటో నీకు ఇంకా తెలియకపోయినా ఒక్కటి మాత్రం నీకు తెలుసుకోవాలి. అదేంటి? దేవునితో కలిసి పనిచేయాలి. నువ్వు నీ జీవితంలో ఒక క్రైస్తవుడు కాబట్టి ఏం చేస్తున్నా ఒక్కటి మాత్రం నువ్వు అర్థం చేసుకోవాలి, దేవునితో మాత్రము నువ్వు కలిసి పని చేయాలి. ఇంకొక అధ్యాయం చూద్దాం, వచనం చూద్దాం. చూడండి, 2 కొరింథీయులు 6వ అధ్యాయము 1వ వచనం. 2 Corinthians chapter 6 and verse 1. కాగా మేము ఆయన తోడి పనివారమై మీరు దేవుని కృపను వ్యర్థము చేసుకొనవద్దని మిమ్మల్ని వేడుకొనుచున్నాము. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఏమన్నాడు? యాజ్ వర్కర్స్ టుగెదర్ విత్ హిమ్. మళ్ళీ ఒకసారి చదవండి. కాగా మేము ఆయన తోడి పనివారమై. అందరు గట్టిగా, తోడి పనివారమై అంటే ఆయనతో కలిసి పనిచేస్తున్నామంట. ఆయనతో కలిసి పనిచేస్తున్నాం. సో ఆయనతో కలిసి పనిచేస్తున్నప్పుడు మన మీద దేవుని యొక్క కృప ఉంటుందంట. అది మళ్ళీ కంటిన్యూ రీడింగ్ దట్. మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకొనవద్దని. మీరు పొందిన దేవుని కృప వ్యర్థము చేసుకోవద్దని అంటున్నాడు. అంటే చూడండి, దేవునికి నీ పట్ల ఒక ప్రణాళిక ఉండడం మాత్రమే కాదు, ఆ ప్రణాళికలో ఏం కోరుకుంటున్నాడు దేవుడు? ఆయనతో మీరు కలిసి పని చేయాలని. హల్లెలూయా. మీరు ఏదో మీ సొంత పని చేసుకోవడం కాదు, సొంత పని చేసుకుంటూ దేవా నన్ను ఆశీర్వదించు అని అడగడం కాదు, సొంత పని చేసుకుంటూ దేవా నీ ప్రణాళిక ఏంటి అని అడగడం కాదు. నీ సొంత పని మొదలు పెట్టుకున్నావు అంటే దేవుని యొక్క ప్రణాళిక తెలుసుకోకుండా నువ్వు తీర్మానం తీసుకున్నట్టు, తెలుసుకోకుండా ఒక దిశలో నువ్వు వెళ్తున్నట్టు, తెలుసుకోకుండానే ఒక గమ్యము చేరుకుంటున్నట్టు అనమాట. కానీ ఇక్కడ పౌలు ఏమంటున్నాడు? గుర్తించండి, మనము దేవునితో పని చేస్తున్నాము. మనము దేవునితో పని చేస్తున్నామంటే ఆ పని చేసేటటువంటి కృపను దేవుడు మన పట్ల ఇచ్చాడంట, విడుదల చేశాడంట. హల్లెలూయా, హల్లెలూయా. సో దేని కొరకు పిలుచుకున్న దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్చబడ్డానికి ఆ కృప నీకు విడుదలైంది. కానీ ఆ కృప విడుదలైనంత మాత్రాన అందరూ ఆ కృపలో జీవిస్తున్నట్టు కాదు, ఆ కృపలో నడుస్తున్నట్టు కాదు. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు? ఆ కృపను వ్యర్థం చేసుకోవద్దు అంటున్నాడు. ఇంగ్లీష్లో ఇలాగంటాడు, సో డూ నాట్, ఐ ప్లీడ్ విత్ యూ దట్ యు డూ నాట్ రిసీవ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఇన్ వెయిన్. మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకొనవద్దని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. వ్యర్థము చేసుకోవద్దు అంటున్నాడు. అందరికీ ఆ కృప విడుదల అయిపోయింది. ఎలాగైతే అందరికీ దేవునిలో అందరి పట్ల దేవుడికి ఎలాగైతే ప్రణాళిక కలిగి ఉన్నాడో అలాగే ఆ ప్రణాళిక బట్టి, ఆ ప్రణాళిక ప్రకారము ఆ కృప కూడా విడుదలైందంట. కానీ కొంతమంది జీవితంలో అది వ్యర్థం అవుతుందంట. నా ప్రార్థన ఏంటంటే, నా స్వరము వింటున్న ప్రతి వ్యక్తి జీవితంలో ఆ కృప వ్యర్థం అవ్వకూడదని. హల్లెలూయా. ఆ కృపలో మీరు జీవించాలని కోరుకుంటున్నాను. ఆ కృపలో మీరు వాడబడి దేవుని కొరకు గొప్ప కార్యములు చేయాలని కోరుకుంటున్నాను. హల్లెలూయా. సో చూడండి, దేవుని యొక్క ప్రణాళిక తెలుసుకున్న తర్వాత మనము నిర్లక్ష్యముగా జీవించామనుకోండి, దేవుని యొక్క ప్రణాళిక గురించి నిర్లక్ష్యముగా జీవించామనుకోండి, మనం ఎప్పుడు కూడా దేవుని యొక్క గమ్యము చేరలేము.
Yes. ఎప్పటికీ కూడా దేవుని యొక్క గమ్యం చేరలేము. దేవుని యొక్క ప్రణాళిక ఉంది అని తెలిసిన తర్వాత మన బాధ్యత ఏంటి? మన బాధ్యత ఆ క్షణము నుంచి దేవునికి నా పట్ల ఒక ప్రణాళిక ఉంది అని తెలిసిన మరో క్షణము నుంచి నీ కాన్సన్ట్రేషన్, నీ ఫోకస్ అంతా కూడా ఆ ప్రణాళిక ఏంటో నేను తెలుసుకోవాలి. Amen. ఆ ప్రణాళిక మాత్రం ఏంటో నాకు తెలియదు, కానీ ఆ ప్రణాళిక మాత్రం మంచిదని నాకు తెలుసు. ఎందుకు? ఆయన కృప కలిగిన దేవుడు, ఎందుకు నన్ను ప్రేమించేటటువంటి దేవుడు, నాకు మంచి కోరుకునేటటువంటి దేవుడు. సో ఆ క్షణము నుంచి నువ్వు కోరుకోవాల్సింది ఏంటి? దేవా, నీ ప్రణాళిక నా జీవితంలో నెరవేర్చబడును గాక. దేవా, నీ ప్రణాళిక నాకు బయలుపరిచేయ. దేవా, నిన్ను వెంబడిస్తున్న సమయంలో, దేవా, నీతో ప్రార్థన చేస్తున్నప్పుడు, నీ సన్నిధిలో ఉన్నప్పుడు, నేను నిద్రిస్తున్నప్పుడు, దేవా నాకు తెలియచేయ. నీ స్వరము ద్వారా నాకు తెలియచేయి, నీ వాక్యము ద్వారా నాకు తెలియచేయి, బోధించబడుతున్న వాక్యము ద్వారా నాకు తెలియచేయి అనేటటువంటి కోరిక, అనేటటువంటి ఆశ ప్రతి క్రైస్తవుడిలో ఉండాలి. హల్లెలూయా. Amen. ప్రతి క్రైస్తవుడిలో ఉండాలి. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు మనకి దేవుని యొక్క ప్రణాళిక ఉన్నది అని తెలుసుకున్న తర్వాత ఆ ప్రణాళిక బట్టి, లేకపోతే దాని ద్వారా మనకు ఒక కృప కూడా విడుదలైంది అనేది మనము తెలుసుకున్నాం. కానీ కొంతమందికి ప్రశ్న ఉంటుంది, కానీ పాస్టర్ గారు, మరి నా సొంత ఆలోచనలు ఉంటాయి కదా, నా సొంత ఆశలు, కోరికలు ఉంటాయి కదా, దానికి అది దేవుడి నుంచి వచ్చిందా, నాదా, లేకపోతే నేను తప్పు దారిలో వెళ్ళిపోతానేమో కదా. చూడండి ఇక్కడ ఏమని రాసిందో, కీర్తనలు, Proverbs chapter 16 and verse 3. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 3వ వచనము. చదవండి. నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. హల్లెలూయా. అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. సఫలమగును. చూడండి ఇంగ్లీష్ లో యాంప్లిఫైడ్ వర్షన్ లో ఎలా రాస్తాడో చూడండి, ఎలా వివరిస్తాడో చూడండి ఇక్కడ. రోల్ యువర్ వర్క్స్ అపాన్ ద లార్డ్, commit and trust them wholly to him. He will cause your thoughts to become agreeable to his will. He will cause your thoughts to become agreeable with his will. అంటే ఏమంటున్నాడు తెలుసా? నీ జీవితాన్ని అంతా ఆయన దగ్గరికి తీసుకొచ్చుకున్నావు అనుకో, అది నీ పునాదిగా వేసుకున్నావు అనుకో, నీ ఆలోచనలు తీసుకొని ఆయనకి ప్రెజెంటేషన్ ఇవ్వడం కాదు. దేవా, ఎటువంటి ఆలోచన లేకుండా నేను వస్తున్నాను, ఎటువంటి ఎజెండా లేకుండా నేను వస్తున్నాను. చూడండి, ఎజెండా పెట్టుకోవడం అంటే ఒక్కొక్కసారి ఉంటుంది, నాకు మాత్రం అమెరికా వీసా కావాలి, కానీ అక్కడికి వచ్చినప్పుడు దేవా నీ ప్రణాళిక జరుగును గాక అంటావు, కానీ నీ మనసులో ఏమనుంది? నాకు అమెరికా వీసానే కావాలి. లేకపోతే ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నావు, ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నావు, దేవుని ప్రణాళిక అవ్వాలి పాస్టర్ గారు, నా జీవితంలో దేవుని ప్రణాళిక, నా జీవితంలో దేవుని ప్రణాళిక. నోటి నుంచి ఆ మాటలు వస్తున్నాయి, సత్యం లేదు ఇక్కడ. హృదయంలో మాత్రం ఏంటి? ఆయనతోనే నా పెళ్ళి అవ్వాలి, ఆ అమ్మాయితోనే నాకు పెళ్ళి అవ్వాలి. ఏం జరిగినా ఇప్పుడు ఉపవాస ప్రార్థన అంతా కూడా ఏంటి? దేవుని చిత్తము జరగాలని ఉపవాస ప్రార్థన కాదు. నీ ఉపవాస ప్రార్థన అంతా ఏంటి? ఆ అమ్మాయితో పెళ్ళి అవ్వాలని. 21 days దేని కొరకు? ఆ పెళ్ళి అవ్వాలని. నీ జీవితంలో ఇప్పుడు దేవుని 21 days ఆఫ్ గ్లోరీ అంటున్నాం మనం, దేవుని మహిమ. నీకు మహిమ అంతా ఎక్కడుంది? ఆ పెళ్లిలో ఉంటుంది. నీ ఆలోచన అంతా ఆ పెళ్ళి అయితే, అమ్మ దేవుని మహిమ చూసాను నేను ఈరోజు. సో ఒక సైడ్ ఏమో దేవుని చిత్తము జరుగును గాక అంటున్నాము, కానీ ఇంకొక సైడ్ ఏంటి? మన సొంత ఆలోచన, మన సొంత ప్రణాళిక, మన సొంత ఎజెండాతో వస్తున్నాం దేవుని దగ్గరికి. అలాంటి ఎజెండాతో వచ్చావనుకోండి, అలాంటి నీ సొంత ఆలోచనలతో వచ్చావనుకోండి, నీ ఆలోచనలు ఎప్పుడు కూడా దేవుని ప్రణాళికకి అనుకూలంగా ఉండవు. కానీ ఎప్పుడైతే దేవా నువ్వు నన్ను సృష్టించావయ్యా, ఎవ్వరికి లేనటువంటి ప్రణాళిక నువ్వు నా కొరకు అంటే నా పట్ల నీకుంది ఆ ప్రణాళిక. ఆ ప్రణాళిక ఏంటో తెలుసుకోవడానికి నేను వస్తున్నాను. ఆ ప్రణాళిక తెలుసుకోక ముందరే నేను ఒకటి ప్రార్థిస్తున్నానయ్యా, ఆ ప్రణాళిక నా జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్. ఆ ప్రణాళిక నా జీవితంలో నెరవేర్చబడును గాక. చూడండి, అది నిజమైన విశ్వాసం. ఎందుకు? ఆ ప్రణాళిక ఏంటో తెలియక ముందరే నువ్వు దానికి ఎస్ అంటున్నావు. ఎందుకు? ఆయన గురించి నీకు తెలుసు. ఎవరి గురించి తెలుసు? ఆయన గురించి నీకు తెలుసు. ఆయన స్వభావము తెలుసు. ఆయన నీ తండ్రి అని నీకు తెలుసు. ఆయన ఏది కోరుకున్నా నీ మంచి కొరకే కోరుకుంటాడు అనేది నీకు తెలుసు. ఏ ప్రణాళిక ఉన్నా, నిన్ను ఎక్కడికి పంపించినా, ఆఫ్రికాలో ఒక అడవికి పంపించినా నీ మంచి కొరకు పంపిస్తున్నాడు అనేది నీకు తెలుసు. హల్లెలూయా. ఆమేన్. నీ మంచి కొరకే పంపిస్తాడు. అక్కడికి పంపించినప్పుడు కూడా ఆయన కటాక్షము విడుదల చేస్తాడు. ఇప్పుడు వరకు భారతదేశం నుంచి అక్కడికి ఎవ్వరూ రాకపోవచ్చు, కానీ నువ్వు మొట్టమొదటిసారి వెళ్ళేటప్పటికి వాళ్ళు నిన్ను అక్కడ ఆహ్వానిస్తారు. హల్లెలూయా. ఆమేన్. ఎందుకు? ఆయన ప్రణాళికలో నువ్వు నడుస్తున్నావు కాబట్టి. నీకు అన్ని డీటెయిల్స్ లేకపోయినా కూడా, దేవా నేను నిన్నైతే విశ్వసిస్తున్నానయ్యా, నీ ప్రేమ నేను తెలుసుకున్నానయ్యా, నీ ప్రేమని నేను రుచి చూచానయ్యా,
నీ కృపని నేను అనుభవించానయ్యా. ఇంత అనుభవించిన తర్వాత నాకు ఇంకా డీటెయిల్స్ కూడా అక్కర్లేదు. నీకు ఏ ప్లాన్ అయినా నా జవాబు మాత్రం ఎప్పటికీ ఎస్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే అటువంటి స్థానానికి రాగలుగుతావో, ఆయన ఏమంటున్నాడు చూడండి ఇక్కడ, నీ ఆలోచనల్ని హీ విల్ కాజ్ యువర్ థాట్స్ టు బికమ్ అగ్రీయబుల్ టు హిస్ విల్. మన ఆలోచనల్ని ఆయన చిత్తానికి అంగీకారముగా అంగీకారముగా చేస్తాడంట. Amen. నీ ఆలోచనల్ని. సో ఏమవుతుంది, కొన్ని రోజులు అయ్యేటప్పటికి నీ ఆలోచనలు ఆయన ప్రణాళిక ప్రకారంగా వస్తాయంట. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఒక్కొక్కసారి క్రైస్తవులు భయపడతా ఉంటారు. పాస్టర్ గారు, నేను ప్రార్థన చేసినప్పుడు ఎందుకన్నా నేను తప్పుటి విషయం కొరకు ఆశిస్తే, తప్పుటి విషయం కొరకు ప్రార్థన చేస్తే. చూడు, ఎప్పుడైతే నీ జీవితాన్ని అంతటిని ఆయనకి సమర్పించుకుంటావో తప్పుడు ప్రార్థన చేయవు. అప్పుడు తప్పుడు ప్రార్థన చేయవు. ఎప్పుడు తప్పుడు ప్రార్థన చేస్తావు? హిడెన్ ఎజెండా ఉన్నప్పుడు, నీ సొంత ఎజెండాతో వెళ్తావు చూడు, అప్పుడు తప్పుడు ప్రార్థన చేయొచ్చు. అప్పుడు నీ స్వార్థముతో ప్రార్థన చేయొచ్చు. నీ కొరకు, నీ మహిమ కొరకు ప్రార్థన చేయొచ్చు. కానీ నీ జీవితమే ఆయనకి సమర్పించుకున్న తర్వాత నీ స్వార్థం కొరకు ఎలా ప్రార్థన చేస్తావు? నీ జీవితం అయింది. హల్లెలూయా. నీ జీవితం ఆయనది అయిపోయింది. సో నీ జీవితంలో ఆయన మహిమ అనుభవిస్తున్నావు అనుకో, ఇప్పుడు ఆ మహిమ ఎవరి కొరకు? ఆయన కొరకు. ఆయన కొరకు. సో అటువంటి భయం పెట్టుకోక్కర్లేదు. నేను తప్పుడు ప్రార్థన చేస్తానే. నువ్వు మొట్టమొదటిగా నీ పునాది, దేవా నా జీవితాన్నే నీకు అంగీకరిస్తున్నాను, నా జీవితాన్నే నీకు ఇస్తున్నానయ్యా అని మొదలు పెట్టుకున్నావు అనుకో, ఆయన ప్రణాళిక చాలా సులువు తెలుసుకోవడం. ఆమేన్. హల్లెలూయా. ఆయన ప్రణాళిక చాలా సులువు తెలుసుకోవడం. సో ఇక్కడ ఏమంటున్నాడు, ఆ పునాది వేసుకో. పునాది వేయడంతో నేను నీ ఆలోచనల్ని నా ప్రణాళిక ప్రకారము మార్చుకుంటాను, నేను మారుస్తాను అంటున్నాడు. హల్లెలూయా. ఆమేన్. చూడండి, కొన్ని కారణాలు ఎందుకు, వై ఆర్ సమ్ ఆఫ్ ద రీజన్స్ ఆఫ్ వై వి డు నాట్ రికగ్నైజ్ గాడ్స్ ప్లాన్ ఇన్ అవర్ లైఫ్స్. దేవుని యొక్క ప్రణాళికను మన జీవితాల్లో గుర్తించకపోవడానికి గల కారణాలు ఏంటో మనం చూద్దాం. నంబర్ 1, you are ignorant about the fact that God has a plan for your life. దేవుడు మీ యొక్క జీవితంలో ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడని విషయాన్ని మీకు తెలియదు. చూడండి, కొంతమంది ఇప్పుడే రక్షింపబడవచ్చు, రక్షణలోకి వచ్చారు, దేవుని యొక్క ప్రణాళిక రక్షణ అనేది తెలుసుకున్నారు, కానీ ప్రత్యేకంగా నా కొరకు ఒక ప్రణాళిక కలిగి ఉంటాడు అనేటటువంటి ఆ సత్యము బోధింపబడలేదేమో. ఆ సత్యము రాలేదనుకోండి వాళ్ళ జీవితంలో, వాళ్ళు క్రైస్తవులుగా జీవిస్తున్నారు కానీ దేవుడు వాళ్ళ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడని వాళ్ళకి తెలియదు. అది తెలియదు అనుకోండి, దేవుని ప్రణాళిక వాళ్ళ జీవితంలో వాళ్ళు గుర్తించలేదు. రెండో కారణం చూడండి, దే వర్ నెవర్ టాట్ టు పర్సూ ద ప్లాన్ ఆఫ్ గాడ్ ఫర్ దేర్ లైఫ్స్. దేవుని ప్రణాళికలో వారి జీవితాల పట్ల కొనసాగాలని వారికి బోధించలేదు. చూడండి, కొంతమంది క్రైస్తవ కుటుంబాల్లో పుట్టి పెరుగుతారు, కానీ చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఎప్పుడు కూడా వాళ్ళ తల్లిదండ్రులు కానీ వాళ్ళ పెద్దలు ఎప్పుడు కూడా, అరే దేవుడికి నీ పట్ల ఒక ప్రణాళిక ఉంది బాబు, అమ్మ చూడు, గుర్తుపెట్టుకో, మనం చదువుకుంటున్నాము, కాలేజ్కి వెళ్తున్నాము, కానీ దేవుని యొక్క ప్రణాళిక నీ జీవితంలో నెరవేర్చబడాలి అనేటటువంటి సత్యము వాళ్ళ జీవితంలో స్థాపించబడలేదు. సో వాళ్ళు క్రైస్తవులు ఆదివారం సంఘానికి వస్తారు, బైబిల్స్ పట్టుకుంటారు, ప్రార్థనలు చేస్తారు, ప్రార్థనలు చేయించుకుంటారు, ప్రార్థన అవసరతల కొరకు ప్రార్థన చేయించుకుంటారు, ఇవన్నీ జరుగుతుంటాయి. కానీ వాళ్ళ కోరిక, వాళ్ళ ఆశలు, ఆ ప్రార్థన అవసరతల్లో కూడా ఎటువంటి ప్రార్థనలు ఉంటాయి? నన్ను ఇంటర్వ్యూకి వెళ్తున్నాను, దేవుని ఆశీర్వాదం కొరకు ప్రార్థన చేయండి. ఏదో బిజినెస్ మొదలు పెడుతున్నాను, దేవుని ఆశీర్వాదం కొరకు. ఇంకొక దేశానికి వెళ్తున్నాను, దేవుని ఆశీర్వాదం కొరకు. ఒకటి చెప్పాలా మీకు, మీరు ఆ బిజినెస్ మొదలు పెట్టక ముందర అది దేవుని యొక్క ప్రణాళిక అని తెలుసుకొని మొదలు పెట్టారనుకో, నువ్వు దేవుణ్ణి ఆశీర్వదించు అని కూడా అడగక్కర్లేదు. ఆశీర్వదించు అని కూడా అడగక్కర్లేదు. ఎందుకు? ఆయన నుంచి వచ్చింది కదా ఆజ్ఞ, ఆయన ప్రణాళిక కదా నువ్వు చేసేది. ఆయన ప్రణాళికలో నువ్వు ఎప్పుడైతే నడవడం మొదలు పెడతావో దానితో ఆటోమేటిక్గా ఆశీర్వాదం ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, పేతురుకి వ్యాపారం ఉండింది, పేతురుకి వ్యాపారం ఉండదు. ఇప్పుడు పేతురు యేసుక్రీస్తు యొక్క స్వరము వినకుండా ఆయన కష్టపడుతున్నాడు అనుకోండి, ఆ రోజు ఆయన చేపలు ఏం పట్టలేదు కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు దగ్గరికి ఒక ప్రార్థన అవసరతతో వెళ్ళొచ్చు. అయ్యా నా కొరకు ఒక ప్రార్థన చేయి. ఏంటి అంటే, నా జీవితంలో ఎటువంటి సక్సెస్ నేను చూడలేకపోతున్నాను, నా బిజినెస్, నా వ్యాపారంలో ఎటువంటి సక్సెస్ చూడలేకపోతున్నాను, సో ఇప్పుడు నా కొరకు నీ ఆశీర్వాదం విడుదల చేయి, సో ఆశీర్వాదం కొరకు ప్రార్థన చెయ్యి అని చెప్పొచ్చు. కానీ అదే
కొన్ని నిమిషాల తర్వాత ఆయన జీవితంలో ఏమైంది? యేసుక్రీస్తు ఏమన్నాడు? క్యాస్ట్ యువర్ నెట్ ఆన్ ది అదర్ సైడ్. మీ వలని ఆవల వైపు వేయమన్నప్పుడు, మీ వలని ఏమై ఆవల వైపు అటువైపు వేయమన్నప్పుడు, వేరే వైపు వేయమన్నప్పుడు ఏం జరిగింది? ఇప్పుడు ప్రార్థన చేసుకోవాల్సి వచ్చింది. ఆయన ఆశీర్వాదం కోసం అడిగాడా? సరే యేసుక్రీస్తు నువ్వు చెప్పినట్టే చేస్తాను, కానీ ఈసారి నేను చేసినప్పుడు దయచేసి నన్ను ఆశీర్వదించు అన్నాడా? అడగక్కర్లేదు అక్కడ ఆశీర్వాదం కొరకు. కానా విందులో ఏం జరిగింది? వాళ్ళకి ద్రాక్షారసము లేదు. ద్రాక్షారసము లేనప్పుడు ఒక అవసరతతో వచ్చింది మేరీ, మరియా అక్కడికి వచ్చింది. మరియా ఒక అవసరతతో వచ్చినప్పుడు ఆయన ఏమన్నాడు? 2 ఆజ్ఞలు ఇస్తాడు. అక్కడ డ్రమ్ములు ఏవైతే ఉన్నాయో దాంట్లో నీరు నింపమంటాడు. నీరు నింపిన తర్వాత 2వ ఇన్స్ట్రక్షన్ ఇస్తాడు. 2వ ఆజ్ఞ ఏంటి? ఆ నీటిని తీసుకొని అందరికీ ఇవ్వడం మొదలు పెట్టమంటాడు. 2 ఆజ్ఞలు ఇస్తాడు. ఆ ఆజ్ఞ ఇచ్చేటప్పుడు అయ్యా నువ్వు చెప్పినట్టే మేము చేస్తాం, కానీ మమ్మల్ని ఆశీర్వదించు అన్నాడా? దయచేసి ఈసారి మాత్రం మేము తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు ద్రాక్షారసమే వాళ్ళు రుచి చూడాలి, దయచేసి ప్రార్థన చేయి, దయచేసి మాకు ఆశీర్వదించు అన్నారా? అక్కర్లేదు. ఎందుకు? ఆయన చెప్పిన మాట ప్రకారం వాళ్ళు చేస్తున్నారు. హల్లెలూయా. వాళ్ళు చెప్పిన మాట ప్రకారం చేస్తున్నారు కాబట్టి ఆయన మాట ఎప్పుడు కూడా ఆశీర్వాదంతో విడుదలవుతుంది. ఆమేన్. ఎప్పుడు కూడా ఆశీర్వాదంతో విడుదలవుతుంది. Praise God. Hallelujah. అందుకనే పాత నిబంధనలో కూడా అబ్రహాముతో ఏమన్నాడు? ఎక్కడికి వెళ్ళమంటే అబ్రహాం అక్కడికి వెళ్ళాడు. ఇస్సాకు ఏం చేశాడు? ఎక్కడ ఉండమంటే అక్కడే ఉన్నాడు. ఇస్సాకు విత్తనం విత్తినప్పుడు అయ్యా దయచేసి విత్తనం విత్తుతున్నాను, నువ్వు చెప్పినందుకే నేను ఇక్కడ ఉంటున్నాను, నువ్వు చెప్పినందుకే నేను చేస్తున్నాను, ఎడారిలో ఉండమన్నావు, ఎందుకు ఉండమంటున్నావో నాకు తెలీదు. ఏమనలేదు. ఎక్కడ ఉండమన్నావో అక్కడే ఉంటాను. ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ఫ్యామిన్. ఫ్యామిన్ అంటే కరువు ప్రాంతంలో ఉండమన్నాడు. ఎందుకు ఉండమని? ఆయన కరువు ప్రాంతంలో ఉండమంటే ఉండు, ఎందుకు? అక్కడే ఆశీర్వాదం అక్కడే ఆశీర్వాదం విడుదలవుతుంది. సో ఆయన ఏం చేశాడు? కరువు ప్రాంతంలో ఉండాలా నేను? మా నాన్నలాగా వెళ్ళిపోద్దా? వెళ్ళొద్దు, అక్కడే ఉండు. సరే నువ్వు ఉండమన్నావు కాబట్టి నేను అక్కడే ఉంటాను. ఎందుకు? అది నీ ప్రణాళిక, అది నీ చిత్తము, అది నీ ప్రణాళిక, అది నీ చిత్తము కాబట్టి ఎక్కడ ఉండమన్నావో అక్కడే ఉంటాను. దాని తర్వాత చూడండి, ఆశీర్వాదం కొరకు అడగలేదు. ఏం చేశాడు? విత్తనాన్ని విత్తాడు. ఎప్పుడైతే విత్తనాన్ని విత్తాడో ఏం జరిగింది? ఆశీర్వాదం పనిచేయడం మొదలుపెట్టింది. ఆమేన్. హల్లెలూయా. అదే స్థానంలో, అదే ప్రాంతంలో నూరంతట పంట పొందుకున్నాడు. హల్లెలూయా. ఆమేన్. దేవునికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. ఆయన చేస్తాడు ఆ కార్యము, ఆయన చేస్తాడు. నువ్వు కష్టపడక్కర్లేదు, నువ్వు అడుక్కోక్కర్లేదు. ఎప్పుడైతే ఆయన స్వరము వింటావు. అందుకనే దేవుని యొక్క ప్రణాళిక గురించి కేర్లెస్గా జీవించొద్దు, నిర్లక్ష్యం చేయొద్దు. నీ జీవితంలో జాగ్రత్త పడు. తీర్మానాలు తీసేసుకొని ఇష్టం వచ్చినటువంటి తీర్మానాలు తీసుకొని ఇష్టం వచ్చినటువంటి డైరెక్షన్స్లోకి, దిశలోకి వెళ్ళిపోయి ఇప్పుడు దేవుని యొక్క గమ్యం నేను చేరాలి అని ప్రార్థన చేయడం మొదలు పెడితే ఇష్టం వచ్చినట్టు జీవించి నువ్వు దేవుని గమ్యం చేరలేవు. జాగ్రత్త పడాలి. దేవుని స్వరము వినాలి, దేవుని యొక్క నడిపింపు చూసుకోవాలి. ఆ నడిపింపు, ఆ స్వరము విన్నప్పుడు, ఆ నడిపింపు తెలుసుకున్నప్పుడు అప్పుడు నువ్వు తీర్మానం తీసుకొని ఎప్పుడైతే నడవడం మొదలు పెడతావో, ఎప్పుడైతే దానిలో జీవించడం మొదలు పెడతావో దేవుని యొక్క ఆశీర్వాదం ఆటోమేటిక్ గా నీ జీవితంలో ఉంటుంది. హల్లెలూయా. ఆమేన్. అందరు గట్టిగా హల్లెలూయా అనండి. హల్లెలూయా. సో మూడోది, యు ఆర్ డిస్ట్రాక్టెడ్ బై ద థింగ్స్ ఆఫ్ ద వరల్డ్. ఈ ప్రపంచంలోని విషయాల ద్వారా అభ్యంతరపరచబడతారు. సో చూడండి, నీకు తెలుసు దేవుని యొక్క ప్రణాళిక ఉన్నదనేది, నీకు తెలుసు. సంఘానికి వస్తున్నావు, వాక్యం వింటున్నావు, ప్రార్థన చేసుకుంటున్నావు, వేరే వాళ్ళ జీవితంలో కూడా వాళ్ళు ఎలాగైతే దేవుని కొరకు జీవిస్తున్నారో చూస్తున్నావు. కానీ నువ్వు మాత్రం కేవలం ఒక ఆదివారం సంఘస్థుడిగా వస్తావు, ఒక 2 గంటలు ఉంటావు, మళ్ళీ వెళ్ళిపోతావు. నా జీవితము నాది, ఆదివారం మాత్రమే దేవునికి, ఆ 2 గంటలు మాత్రం దేవునికి ఇస్తాను, ఒక అటెండెన్స్ లాగా వస్తాను, అటెండెన్స్ తీసుకుంటారు, వెళ్ళిపోతాను. అటువంటి ఆలోచనతో నువ్వు జీవించావనుకో, ఈ లోక మర్యాదలు అనుసరిస్తూ లోకములో ఉన్న విషయాలు బట్టి నువ్వు డిస్ట్రాక్ట్ అయిపోతున్నావు. దేవుని యొక్క ప్రణాళిక ఉందని నీకు తెలుసు, నీ పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉందని తెలుసు. కానీ ప్రణాళిక ఉందని తెలిసిన తర్వాత కూడా అది డబ్బు గురించి అవ్వచ్చు, అది నీ కుటుంబం గురించి అవ్వచ్చు, నీ పిల్లల గురించి అవ్వచ్చు, నీ కెరియర్ గురించి అవ్వచ్చు, నీ వ్యాపారం గురించి అవ్వచ్చు. అంటే లిస్ట్ ఇంకా ఆన్ గోయింగ్ ఉంటుంది. ఏ కారణం బట్టైనా, ఏదైనా నిన్ను దేవుని యొక్క సన్నిధి నుంచి, దేవుని యొక్క ప్రణాళిక నుంచి నిన్ను దూరం చేస్తుందంటే అది నీ జీవితంలోంచి తీసివేయాలి. అది నీ జీవితంలోంచి తీసివేయాలి.
సో ఎప్పుడైతే నువ్వు అటువంటి విషయాల ద్వారా నువ్వు డిస్ట్రాక్ట్ అవుతావో, నువ్వు దేవుని యొక్క ప్రణాళికని నీ జీవితంలో నువ్వు గుర్తించవు. అందరికి అర్థమవుతుందా అండి? చూడండి, ఈ ప్రణాళిక అనేది మన జీవితంలో ఎప్పుడు మొదలవుతుందో చూడండి. గో విత్ మీ టు Psalm 139 ప్లీజ్. 139వ కీర్తన. లెట్స్ గో దేర్ క్విక్లీ. Psalm 139 అండ్ గో విత్ మీ టు 14వ వచనం నుంచి చదవండి. నీవు నన్ను కలిగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. 15వ వచనం. నేను రహస్యమందు పుట్టిన నాడు, భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. 16వ వచనం. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒకటైన కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథంలో లిఖితములాయను. హల్లెలూయా. చూడండి 16వ వచనం ఒకసారి ఇంగ్లీష్ లో చదువుతాను. యువర్ ఐస్ సా మై అన్ఫార్మ్డ్ బాడీ, ఆల్ ద డేస్ ఆర్డైన్డ్ ఫర్ మీ వర్ రిటన్ ఇన్ యువర్ బుక్. ఆ ఫస్ట్ సెంటెన్స్ చూడండి మళ్ళీ నేను ఒకసారి. పిండమునై ఉండగా నీ కనులు నన్ను చూచెను. హల్లెలూయా. ఆయన ఎప్పుడు మనల్ని చూచాడంట? పిండముగా ఉన్నప్పుడే. ఇక్కడ ఇంగ్లీష్ లో అయితే అన్ఫార్మ్డ్ బాడీ అని ఉంటుంది. రూపింపబడక మునుపే. నువ్వు రూపింపబడక ముందరే ఆయన నిన్ను చూచాడంట. అప్పటి నుంచే నువ్వెవరో ఆయనకి తెలుసు. హల్లెలూయా. ఆమేన్. అప్పటి నుంచి తెలుసు. అప్పటి నుంచి తెలియడం మాత్రమే కాదు, దానికన్నా ముందర నుంచే ఆయన నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. సో నువ్వు ఏ కుటుంబంలో పుట్టావో దాన్ని బట్టి ప్రణాళికతో రాలేదు. నీకు ఎంత చదువు ఉందో చూసి అప్పుడు ప్రణాళిక మొదలు పెట్టలేదు. ఏ తలాంత్ ఉందో, అరే చాలా మంచిగా పాడుతుంది, అరే చాలా ధైర్యంగా ఉన్నాడు, అరే చాలా తెలివితేటలు ఉన్నాయి, అప్పుడు ఇంకొక ప్లాన్. అటువంటి తెలివితేటలతో చేయలేదు దేవుని యొక్క ప్రణాళిక. మనం మన తల్లి యొక్క గర్భములో రూపింపబడక మునుపే. హల్లెలూయా. ఆమేన్. రూపింపబడక ముందరే ఆయన మనల్ని తెలుసుకున్నాడు. మనం ఎవరమో తెలుసు. ఆయన మనల్ని చూచాడంట. yes amen. హల్లెలూయా. కొంతమంది అనుకోవచ్చు, నన్ను ఎవరు పట్టించుకోరండి, నన్ను ఎవరు చూడరండి, ఎవరు చూసినా నన్ను పట్టించుకోనట్టు వెళ్ళిపోతా ఉండరు. గుర్తుపెట్టుకో, ఎవ్వరు చూడకపోయినా నువ్వు రూపింపబడక ముందరే దేవుడు నిన్ను చూచాడు. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. దేవుడు నిన్ను చూచాడు. ఆమేన్. దేవుడు నిన్ను చూచాడు. ఇంతమందిలో పాస్టర్ గారు ఎవ్వరికి నా పేరు తెలియదండి, నాకు ఎవ్వరు పట్టించుకోరు. ఎవ్వరు పట్టించుకోకపోయినా, ఎవ్వరికి నీ పేరు తెలియకపోయినా గుర్తుపెట్టుకో, దేవుడికి నువ్వెవరో తెలుసు. దేవుడికి నీ పట్ల ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆమేన్. గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. పాస్టర్ గారు నేను చిన్న కుటుంబము బట్టి కాదు ఆ ప్రణాళిక. పాస్టర్ గారు నాకు చదువు లేదు, చదువు ఉందో లేదో చూసి ఆ ప్రణాళిక డిసైడ్ చేసుకోలేదు ఆయన. నేను చిన్న పల్లెటూరు నుంచి వచ్చినా కూడా, ఎటువంటి పరిస్థితి నుంచి వచ్చినా, పెద్ద కుటుంబం నుంచి అవ్వచ్చు, చిన్న కుటుంబం నుంచి, పెద్ద పట్టణం నుంచి అవ్వచ్చు, చిన్న పట్టణం నుంచి అవ్వచ్చు, పల్లెటూరు నుంచి అవ్వచ్చు, అడవిలోంచి రావచ్చు నువ్వు, అయినా దేవుడు నిన్ను చూశాడు. అయినా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. అయినా దేవుడి యొక్క కృప నీ మీద ఉన్నది. హల్లెలూయా. ఆమేన్. గొప్పగా వాడుకోవాలని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. దేవునికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. ఆమేన్. మరి ఇంకొక విషయం కూడా తెలియజేయాలని కోరుకుంటున్నాను. సో అందుకనే ఇక్కడ వాక్యం బట్టి ఏం తెలుసుకోవాలంటే, గుర్తుపెట్టుకోండి, తల్లులు ఎప్పుడైతే మీరు ప్రెగ్నెంట్ అవుతారో, అందుకనే సంఘంలో మదర్స్ డేకి లేకపోతే ఒక్కొక్కసారి లేచి నుంచోండి అంటాను. లేచి నుంచోండి అన్నప్పుడు కొంతమంది గర్భఫలము ఉన్నప్పటికీ కూడా లేచి నుంచారు, ప్రెగ్నెంట్ అయినా కూడా లేచి నుంచారు. వాళ్ళని కూడా నేను మళ్ళీ లేపుతుంటాను. ఎందుకు? మీరు డెలివరీ ఇచ్చిన తర్వాత తల్లి అవ్వట్లేదు, డెలివరీ అయిన తర్వాత మీరు తల్లి అవ్వట్లేదు. ఎప్పుడైతే ప్రెగ్నెంట్ అయ్యారో ఆ క్షణము నుంచి మీరు తల్లి. హల్లెలూయా. జీవము ఉన్నది. ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోండి. అందుకనే అబార్షన్ ఈజ్ నాట్ ఎ రైట్ థింగ్. నీకు ఆ హక్కు లేదు, ఆ జీవితాన్ని తీసే హక్కు నీకు ఇవ్వలేదు దేవుడు. ఆ జీవితాన్ని తీసే హక్కు నీకు ఇవ్వలేదు దేవుడు. అర్థమవుతుందా అందరికీ? ఎవరికి అర్థం అవట్లేదా? మళ్ళీ చెప్తానైతే, ఆ జీవితాన్ని తీసే హక్కు నీకు లేదు. అది జీవితము, దేవుడు ప్రేమించిన జీవితము, దేవునికి ఒక ప్రణాళిక ఉన్న జీవితము. హల్లెలూయా. హల్లెలూయా. గట్టిగానండి. హల్లెలూయా. హల్లెలూయా. లోక మర్యాదలు అనుసరించొద్దు ఈ విషయాల్లో. లోకములో అబార్షన్స్ అంటే చాలా ఈజీగా తీసుకుంటుంటారు.
ఆ ప్రాబ్లం అంట, ఈ ప్రాబ్లం అంట. గుర్తుపెట్టుకో, ఏ ప్రాబ్లం ఉన్నా లేకపోయినా దేవుడు ఆ వ్యక్తిని ఆల్రెడీ చూచాడు. దేవుడు ఆ వ్యక్తి ఆల్రెడీ ప్రేమిస్తున్నాడు. దేవుడు ఆ వ్యక్తి కొరకు ఆయన రక్తాన్ని ఆల్రెడీ ఇచ్చాడు. నీకు కానీ నాకు కానీ ఏ మానవుడికి కూడా ఆ హక్కు అనేది లేదు. ఆ ప్రాణాన్ని తీసుకునేటటువంటి హక్కు లేదు. అందరికి అర్థమవుతుందా అంటే నేను చెప్పింది? Yes, Pastor. ఆమేన్. సో చూడండి 16వ వచనంలో ఇప్పుడు ఏమంటున్నాడు, మనము రూపింపబడక ముందరే కూడా మనల్ని చూచాడంట. దాని తర్వాత ఆల్ ద డేస్ ఆర్ ఆర్డైన్డ్ ఫర్ మీ అండ్ రిటన్ ఇన్ మై బుక్. అంటే మన ప్రతి రోజు మన జీవితం అంతటి గురించి కూడా ఆల్రెడీ ఆయన రాసి పెట్టాడంట. హల్లెలూయా. హల్లెలూయా. గమనించండి, ఇది సరిగ్గా అర్థం చేసుకోవాలి. రాసి పెట్టాడు అంటే అదేదో తలరాతలా కాదు. దేవుడు అంతా ఆల్రెడీ డిసైడ్ చేసాడండి. మనం ఏం చేసినా చేయకపోయినా ఇంకా దేవుని చిత్తమే జరుగుతుంది. మనము ఏం చేసినా చెయ్యకపోయినా దేవుని చిత్తమే జరుగుతుంది అనుకునేది ఒక పెద్ద అబద్ధము, సాతాను యొక్క అబద్ధము. ఎస్. గుర్తుపెట్టుకోండి, 2 సింపుల్ ఉదాహరణలు ఇస్తాను. పాత నిబంధనలో ఇజ్రాయెల్ దేశాన్ని ఈజిప్ట్ నుంచి బయటికి తీసుకురావడము దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క చిత్తము. వాళ్ళను బయటికి తీసుకొచ్చినప్పుడు ఎక్కడికి తీసుకెళ్లాలని కోరుకున్నాడు? వాగ్దానము భూమిలోకి తీసుకెళ్లాలని కోరుకున్నాడు. అది ఆయన చిత్తము, అది ఆయన ప్రణాళిక. కానీ అందరూ వెళ్ళారా? చెప్పండి, లేదు. ఎక్కడ మరణించారు? చాలా మంది అరణ్యంలోనే మరణించారు. అరణ్యంలో వాళ్ళు మరణించడము దేవుని యొక్క చిత్తమా? కాదు. చెప్పాలి గట్టిగా. కాదు. అది దేవుని యొక్క చిత్తము కాకపోయినా అదే జరిగింది. దేవుని యొక్క చిత్తం ఏంటి? వాళ్ళందరూ కూడా వాగ్దానపు దేశంలోకి వెళ్ళాలని. అందరూ వాగ్దానపు దేశంలోకి వెళ్ళారా? వెళ్ళలేదు. చాలా తక్కువ మంది వెళ్ళారు. చాలా తక్కువ మంది వెళ్ళడం జరిగింది. అలాగే నూతన నిబంధనలో కూడా ఆలోచిస్తే వాక్యంలో చూడండి, ఒక వచనం ఇస్తాను. 2 పీటర్ చాప్టర్ 3 and verse 9 చదవండి. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనము. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యం చేయవాడు కాడు, గాని ఎవడును నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. హల్లెలూయా. ఏమి కోరుకుంటున్నాడంటే చూడండి, లాస్ట్ పార్ట్ మళ్ళీ చదవండి. అందరూ మారు మనసు పొందవలనని, అందరూ మారు మనసు పొందవలనని కోరుకుంటున్నాడంట. అంటే ఆయన ప్రణాళిక ఏంటి? అందరూ మారు మనసు పొందాలనేదే ఆయన ప్రణాళిక. అందరూ మారు మనసు పొందుకుంటున్నారా? చెప్పండి, కమాన్ చెప్పండి. లేదు. అంటే ఏంటి? ఆయనకు ఒక ప్రణాళిక ఉన్నప్పటికీ అందరి జీవితంలో ఆ ప్రణాళిక నెరవేర్చబడట్లేదు. ఎవరి జీవితంలో నెరవేర్చబడుతుంది? ఎవరైతే ఆ ప్రణాళిక తెలుసుకొని దాని ప్రకారం అంగీకరించుకుంటారో వాళ్ళ జీవితంలో అది జరుగుతుంది. మన జీవితంలో ఇప్పుడు రక్షణ అనే ప్రణాళిక ఎందుకు నెరవేర్చబడ్డది? ఎప్పుడైతే సువార్త విన్నామో మనము దానికి అంగీకరించాము, అది సత్యమని నేను నమ్ముతున్నాను, అది విశ్వాసముతో ఆ ప్రణాళికని నేను స్వీకరిస్తున్నాను అన్నప్పుడు మన జీవితంలో నెరవేర్చబడ్డది. హల్లెలూయా. సో అది మనం అర్థం చేసుకోగలిగితే, గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఒక్కొక్కసారి మన ఇంట్లో పెద్దలు వచ్చినప్పుడు, లేకపోతే మనం చిన్నగా ఉన్నప్పుడు పెద్దలు ఎవరన్నా వచ్చారనుకోండి, అంకుల్స్, ఆంటీస్, లేకపోతే ఫ్యామిలీ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు, పెద్దగా అవుతున్నప్పుడు ఒక్కొక్కసారి పెద్దవాళ్ళు మాట్లాడడం మొదలు పెడతారు. ఏమనుకుంటున్నావు నీ కొడుకు గురించి, ఏమనుకుంటున్నావు నీ కూతురు గురించి. అక్కడ తండ్రి అనొచ్చు, అదే ఇప్పుడు ఈ స్కూల్కి పంపించి హై స్కూల్ అయిపోయిన తర్వాత ఈ కాలేజ్కి పంపిద్దాం అనుకుంటున్నాను, తర్వాత యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఈ సిటీ అన్నా ఆ సిటీలో అన్నా ఒక జాబ్ చూద్దాం అనుకుంటున్నాం, తర్వాత పెళ్లి చేయాలనుకుంటున్నాము, తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మొదలు పెడితే బాగుంటుంది అనుకుంటున్నాం. ఇవన్నీ ఏంటి? ఆ తండ్రి ఒక ప్రణాళిక. అన్నీ కూడా దాని ప్రకారం అయిపోతాయా? ఎప్పుడు జరుగుతాయి ఆయన ప్రణాళిక? ఎప్పుడైతే నిజంగా ఆ కొడుకో కూతురో సరిగ్గా వెళ్ళి చదువుకుంటే, సరిగ్గా ఎగ్జామ్స్ పాస్ అవుతే, వాళ్ళు కూడా సరి అయిన తీర్మానాలు తీసుకుంటే అప్పుడు అవన్నీ కూడా వాళ్ళ జీవితంలో నెరవేర్చబడతాయి. అలాగే మన తండ్రికి కూడా, పరలోకంలో ఉన్న తండ్రికి కూడా మన పట్ల ఒక ప్రణాళిక ఉందంట. హల్లెలూయా. ఆ ప్రణాళిక మన జీవితంలో నెరవేర్చబడాలంటే మనము కూడా సరి అయిన తీర్మానాలు మనము తీసుకోవాలి. హల్లెలూయా. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం పాల్ జీవితంలో ఇది ఒకసారి గమనిద్దాం. గలేషియన్స్ చాప్టర్ 1 స్టార్ట్ రీడింగ్ ఫ్రమ్ వర్స్ 13. పూర్వమందు యూదా మతస్థుడనై ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితముగా హింసించి నాశనము చేయుచు నా పితరుల పరంపర ఆచారములందు విశేష శక్తి గలవాడనై నా స్వజాతీయుల నా సమాన వయస్కులు అనేకుల కంటే యూదుల మతంలో ఆధిక్యత నొందితినని నా నడవడని గూర్చి మీరు వింటిరి. కంటిన్యూ. 15వ వచనం. అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్ని జనులలో తన కుమారుని ప్రకటింపవలనని ఆయనను నా యందు
అనుగ్రహించినప్పుడు మనుషుల మాత్రులతో నేను సంప్రదింపలేదు. ఓకే, చూడండి ఒకసారి 13-14 వచనాల్లో ఆయన ఏం చెప్తున్నాడో, పౌలు ఆయన జీవితము యేసుక్రీస్తుని కలవక ముందర ఆయన జీవితము గురించి మాట్లాడుతున్నాడు. ఏ విధంగా ఆలోచించాడో, ఏ విధంగా జీవించాడో, ఎటువంటి ప్రణాళికలో ఆయన జీవించేవాడో చెప్పాడు. 15 వచనం వచ్చేసేటప్పటికి ఇంగ్లీష్లో చదువుతాను చూడండి. ఇంగ్లీష్లో ఏమంటదంటే, బట్ వెన్ ఇట్ ప్లీజ్డ్ గాడ్ హూ సెపరేటెడ్ మీ ఫ్రమ్ మై మదర్స్ వూమ్. ఆయన నా తల్లి గర్భమున పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి. గమనించండి, ఎప్పుడు ప్రత్యేకపరిచాడంట? యేసుక్రీస్తుని చూసినప్పుడు కాదు ప్రత్యేకపరచబడ్డది, తల్లి యొక్క గర్భములో ఉన్నప్పుడే ప్రత్యేకపరచబడ్డాడంట. హల్లెలూయా. ఆమేన్. హి వాస్ సెపరేటెడ్. దేని కొరకు ప్రత్యేకపరచబడ్డాడు? ఆయన సువార్త ప్రకటించడానికి. ఎవరి కొరకు? అక్కడ అన్యులకు ఆయన సువార్త ప్రకటింపబడ్డానికి దేవుడు ఆ కార్యం చేశాడు ఆయన జీవితంలో. హల్లెలూయా. ఆమేన్. కానీ గుర్తుపెట్టుకోండి, దేవుడు పాల్ని ప్రత్యేకపరిచాడంటే గుర్తుపెట్టుకోవాల్సింది, నిన్ను నన్ను కూడా దేవుడు ప్రత్యేకపరిచాడు. ఆమేన్. హల్లెలూయా. కానీ ఇప్పుడు అడగాల్సిన ప్రశ్న ఏంటంటే, దేని కొరకు ప్రత్యేకపరచబడ్డావు? దేని కొరకు ప్రత్యేకపరచబడ్డావు? పౌలు అక్కడ చెప్తున్నాడు, నేను ప్రత్యేకపరచబడ్డాను. దేనికి ప్రత్యేకపరచబడ్డానో కూడా నేను మీకు తెలియజేస్తాను అంటున్నాడు. దేని కొరకంట? ఆయన సువార్త ప్రకటించడానికి అంటున్నాడు. అన్యులకి ఆయన సువార్త ప్రకటించడానికి ప్రత్యేకపరచబడ్డాడంట. నా ప్రశ్న ఏంటంటే, క్రైస్తవులందరం కూడా క్రీస్తులో మనము కూడా ప్రత్యేకపరచబడ్డాము. నువ్వు దేని కొరకు ప్రత్యేకపరచబడ్డావు? మీ నోట్స్లో ఆ ప్రశ్న రాసుకోండి. నేను దేని కొరకు ప్రత్యేకపరచబడ్డాను? దేని కొరకు ప్రత్యేకపరచబడ్డాను? ప్రార్థన చేసేటప్పుడు దాని గురించి ప్రార్థన చేయడం మొదలు పెట్టండి. ఈ నెల రోజులు అయ్యే లోపల నా కోరిక ఏంటంటే, మన సంఘములో ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరైనా వచ్చి ఆ ప్రశ్న అడిగితే ఆ ప్రశ్నకి జవాబు చెప్పగలగాలి. ఆ ప్రశ్నకు జవాబు చెప్పగలగాలి. ఈ 21 days అయ్యే లోపల దేవునితో మీరు సమయం గడుపుతూ దేవుడు చెప్తున్న మాటల జర్నల్లో మీరు రాయడం మొదలు పెడుతున్నప్పుడు మళ్ళీ తీసి మరి అది చదివి చేసేటప్పటికల్లా దేవుడు నిన్ను దేని కొరకు ప్రత్యేకపరిచాడో నువ్వు చెప్పగలగాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అది నువ్వు తెలుసుకోవాలి. ఎందుకంటే అది నువ్వు తెలుసుకోలేదనుకోండి, ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, పౌలు యొక్క జీవితంలో ఆ మార్పు జరగలేదనుకోండి, లోకములో ఉన్న వాళ్ళందరూ కూడా చప్పట్లు కొడుతున్నారు పౌలు చేస్తున్న కార్యములు బట్టి, సాల్గా ఆయన చేస్తున్న కార్యములు బట్టి. అక్కడ ఏమంటున్నాడు? ఆయనతో ఉన్న వాళ్ళు, ఐ వాజ్ అబవ్ ఆల్ మై కంటెంపరీస్ అంటాడు. మరి నా వయసులో ఉన్న వారందరికంటే పైగా అంటూ ఉన్నాడు. పైగా ఆయన ఎవరు నేర్పించాడు? గమాలియల్ కింద నేర్చుకున్నాడు. గమాలియేలు పాదముల యొద్ద నేర్చుకున్నాడు. ఆయన పాదముల దగ్గర నేర్చుకున్నాడు. ధర్మశాస్త్రము ఫార్వర్డ్, లెఫ్ట్, రైట్, ఫ్రంట్, అప్, డౌన్ అంతా తెలుసు ఆయనకి. అయినప్పటికీ గమనించండి, దేవుని యొక్క ప్రణాళిక ఎలా ఉంటుందో. ఆయన యూదుడు అయి ఉన్నాడు, ధర్మశాస్త్రం గురించి అంతా తెలుసు, యూదుల కొరకు పోరాడుతున్నాడు. కానీ ఎప్పుడైతే రక్షణలోకి వచ్చాడు, మనం అంటే ఏమనుకుంటాం, యూదుల గురించి బాగా తెలుసు కదా, యూదుల దగ్గరికి వెళ్ళి సువార్త చెప్తే ఈయన బాగుంటుంది. దేవుడు ఏం చేశాడు? యూదుల దగ్గరికి పంపించాడా? ఎక్కడికి పంపించాడు? ఎక్కడికి? అన్యజనుల యొద్ద, జెంటైల్స్ దగ్గరికి పంపించాడు. జెంటైల్స్ దగ్గరికి పంపించాడు. యూదుల దగ్గరికి ఎవరిని పంపించాడు? పేతురుని పంపించాడు. పౌలు లాంటి విద్య లేదు పేతురుకి. పౌలు లాంటి విద్య లేకపోయినా విద్య లేనోన్ని వాడుకున్నాడు యూదుల దగ్గరికి పంపించేటప్పుడు. చూడండి, మనం ఏమనుకుంటాం అంటే, నాకు ఆ టాలెంట్ లేదండి, నేను ఆ కుటుంబంలో పుట్టలేదండి, నాకు అది లేదండి, నాకు ఇది లేదండి. దేవుడు ఏమంటున్నాడు? నీకు ఏమి లేదో ఏమి ఉన్నదో నాకు తెలుసు. నువ్వు నీ తల్లి గర్భములో నువ్వు రూపింపబడక ముందరే నేను నిన్ను చూచాను అంటున్నాడు. ఆమేన్. చూడడము మాత్రమే కాదు, దానికి కావలసినటువంటి గ్రేస్, కృపను విడుదల చేశాను అంటున్నాడు. ఇప్పుడు ఆ కృప వ్యర్థం చేసుకోవద్దు అంటున్నాడు. ఆ కృప వ్యర్థం చేసుకోవద్దు. చూడండి, ఈ కృప ఆయనకి యేసుక్రీస్తుని రోడ్ టు డమాస్కస్ లో ఎప్పుడైతే యేసుక్రీస్తుని చూశాడో అప్పుడు ఆ కృప రాలేదు ఆయన జీవితంలోకి. ఆయన జీవితంలోకి ఆ కృప ఎప్పుడు వచ్చిందంట?
ఆయన ఇంకా తల్లి గర్భములో ఉన్నప్పుడే కృప విడుదలయ్యిందంట. హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడే విడుదలయ్యింది. మీరు కొంతమంది అనుకుంటున్నారు, అంటే నేను ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్ళానండి, నేను డాక్టర్ అయ్యానండి. నువ్వు డాక్టర్ అయినా, ఇంజనీర్ అయినా, బిజినెస్ మ్యాన్ అయినా, దేని కొరకు దేవుడు అసలు నీకు కృపను విడుదల చేశాడు నీ జీవితం మీద? నువ్వు ఇంకా అదే వ్యాపారం చేస్తున్నావు, ఇంకా వేరే పని చేస్తున్నావు అనుకో, దేవుని కృప నీ జీవితం మీద వ్యర్థమవుతుందంట. చూడండి, అందుకనే పాల్ అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ ప్రకారం చూస్తే, ప్రభుత్వం ప్రకారం చూస్తే గొప్ప కార్యం చేస్తున్నాడు. ఆయన చాలా సహాయం చేస్తున్నాడు ప్రభుత్వానికి. ఎందుకు? ఈ సంఘాలు ఎక్కడైతే నాటపడుతున్నాయో, సంఘాలు ఎక్కడైతే మొదలు పెడుతున్నాయో అన్నిటినీ నాశనం చేసేస్తున్నాడు. సో అందరు చప్పట్లు కొడుతున్నారు. సో ఇప్పుడు లోక మర్యాదలు అనుసరిస్తూ లోకపరంగా ఆలోచించినట్లయితే గొప్ప, అరే మంచి పొజిషన్ ఉందే, భలే జీవిస్తున్నాడు అనుకోవచ్చు. కానీ ఆయన మీద ఉన్న కృప అంతా కూడా వ్యర్థమవుతుంది అనమాట. ఆ సమయంలో ఆ కృప అంతా వ్యర్థమవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు దేవుని యొక్క ప్రణాళిక గురించి మాట్లాడినప్పుడు అందుకని ఏమన్నాను, ప్రతి ఒక్కరము కూడా, ప్రతి క్రైస్తవుడు మనము దేవునితో పని చేయడానికి కొరకు దేవుడు మనల్ని సృష్టించాడంట. ఆమేన్. దేవునితో పని చేయడం కొరకు. సో మనం దేవునితో పని చేయకపోతుంటే ఎటువంటి కృప వ్యర్థమవుతుంది? ఇప్పుడు ఎటువంటి కృప నీ మీద ఉన్నది, ఎటువంటి కృప నీ జీవితంలో వ్యర్థమవుతుంది? దానికి మనము జవాబు చెప్పాల్సి వస్తుంది. ప్రతి క్రైస్తవుడు దేవుని ఎదుట నుంచొని ఒకసారి ఆ జవాబు చెప్పాల్సి వస్తుంది. అటువంటి సమయంలో నువ్వు సిద్ధపరచబడి ఉండాలి. అటువంటి సమయంలో నువ్వు అది చెప్పగలగాలి. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. 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 సో ఇక్కడ చూడండి ఏమంటాడు, బట్ ఇట్ వాస్ ప్లీజ్ టు గాడ్ దట్ వెన్ హి సెపరేటెడ్ మీ ఫ్రమ్ మై మదర్స్ వోమ్ అండ్ కాల్ మీ త్రూ హిస్ గ్రేస్. అందరూ కూడా ఆయన కృప అనండి. ఆయన కృప చేత. ఆయన పిలుచుకున్నది ఆయన కృప బట్టి పిలుచుకున్నాడంట. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన ప్రణాళిక నీ జీవితము మీద ఉన్నది ఆయన కృప బట్టి ఉన్నది. హల్లెలూయా. నీ తలాంతు బట్టి కాదు, నీ కుటుంబం బట్టి కాదు, నీ క్రియలు బట్టి కాదు, ఆయన కృప బట్టి ఆ ప్రణాళిక విడుదల చేశాడంట. ఆ కృప విడుదల అయిందంట. హల్లెలూయా. చూడండి, సో దట్ ఐ మే ప్రీచ్ హిమ్ అమంగ్ ద జెంటైల్స్. నేను అన్యజనులలో తన కుమారుని ప్రకటింపవలనని. అందుకనే మానవుడి యొక్క ఆలోచన అయితే ఏమంటామో, అన్యుల దగ్గరికి పంపించొద్దు, పాల్ని అన్యుల దగ్గరికి పంపించొద్దు. ఎందుకంటే యూదులు బాగా మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉంది కదా యూదుల మీద, యూదుల దగ్గర పంపిద్దాం, ఇప్పుడు చాలా మంది రక్షింపబడతారు. అది మన ఆలోచన. ఎవరి ఆలోచన? మన ఆలోచన. మన మానవుడి యొక్క ఆలోచన. దేవుని యొక్క ఆలోచన వేరేగా ఉంటుంది. అందుకని యెషయా గ్రంథంలో ఏమంటాడు, నీ ఆలోచనలు నాలాంటివి కాదు, నీ మార్గములు నాలాంటివి కాదు. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, ఆ. మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. నీ త్రోవలు నా త్రోవల వంటివి కాదు. అందుకనే నీ మనసు మారి రూపాంతరం చెందడం చాలా ముఖ్యం. Renewing of the mind is a very important key to knowing God's plan for your life and fulfilling God's plan for your life. నీ మనసును నూతన పరచుకునేట వలన దేవుని యొక్క ప్రణాళిక ఉద్దేశమును నీ జీవితంలో తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యమై ఉన్నది. హల్లెలూయా. ఆమేన్. చూడండి ఇంకొక అధ్యాయము. Go with me to Jeremiah chapter 1. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయము. Jeremiah chapter 1 and start reading from verse 5 please. 5వ వచనం నుండి. గర్భంలో నేను నిన్ను రూపింపక మునుపే నిన్ను ఎరిగితిని, నీవు గర్భం నుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని. గమనించండి, ఎప్పుడు ప్రతిష్ఠించాడంట? గర్భం నుండి బయలుపడక మునుపే. ఎప్పుడు ప్రతిష్టపడ్డావు అనుకుంటున్నావు నువ్వు? ఏదో చర్చ్ మీటింగ్లో ముందర పిలిచినప్పుడు కాదు. హల్లెలూయా. ఆమేన్. మళ్ళీ ఒకసారి చదవండి అది. గర్భము నుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని. నేను నిన్ను ప్రతిష్ఠించి తిని. గమనించండి, దేవుడు నిన్ను కూడా ప్రతిష్ఠించాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కానీ గమనించండి, ఇక్కడ యెర్మియాకు వచ్చేసేటప్పటికి దేని కొరకు చేశాడు? చదవండి. రీడ్ దట్ వర్స్ అగైన్. యా. గర్భం నుండి నేను నిన్ను రూపింపక మునుపై నిన్ను ఎరిగి తిని, నీవు గర్భం నుండి బయలుపడక మునుపై నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి. జనులకు ప్రవక్తగా ఆయన జీవించాలని ఆయనను ఆర్డైన్ చేసుకున్నాడంట. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు గుర్తించండి, దేవుడు మిమ్మల్ని కూడా ఆర్డైన్ చేసుకున్నాడు, ప్రతిష్ఠించాడు, ప్రతిష్ఠించబడ్డారు. కానీ దేని కొరకు? అది నువ్వు తెలుసుకోవాలి.
యెర్మీయా తెలుసుకున్నాడు, ప్రవక్త అవ్వడానికి ప్రతిష్ఠింపబడ్డాడు. నువ్వు కూడా ప్రతిష్ఠింపబడ్డావు, కానీ దేని కొరకు? దేని కొరకు ప్రతిష్ఠింపబడ్డావు? కేవలము ఆదివారం సంఘానికి వచ్చేసి మళ్ళీ ఇంటికి వెళ్ళడానికి కొరకు అయితే కాదు. దేని కొరకు అయ్యావో నాకు తెలియదు, కానీ దేని కొరకు అవ్వలేదో మాత్రం 100% చెప్పగలుగుతాను. ఇప్పుడు ప్రతి ఆదివారం సంఘానికి వచ్చి 2 గంటలు కూర్చొని ఇంటికి వెళ్ళడానికి మాత్రం అయితే కాదు. అది చెయ్యొద్దు అనట్లేదు, కానీ దేవుని యొక్క కృప నీ మీద ఉన్నది, విడుదలయ్యింది కేవలం ఆదివారం 2 గంటల కొరకు కాదు. హల్లెలూయా. ఆమేన్. నెక్స్ట్ వర్స్ చదవండి. అందుకు అయ్యో ప్రభువగు యెహోవా చిత్తగించుము, నేను బాలుడనే, మాట్లాడుటకు నాకు శక్తి చాలదని నేను అనగా. చూడండి, ఒక్కొక్కసారి నీకు దేవుని యొక్క ప్రణాళిక తెలుసుకున్నప్పుడు ఇలాగ అనిపిస్తుంది, దేవా నా వల్ల అవ్వదు, నా వల్ల అవ్వదయ్యా, నాకు ఆ తలాంతి లేదు, నాకు ఆ శక్తి లేదు, నాకు ఆ ధైర్యం లేదు. చూడండి దేవుడు ఏమన్నాడు. యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను, నేను బాలుడని అనవద్దు, నేను నిన్ను పంపు వారందరి యొద్దకు నీవు పోవలెను. చూడండి, అంటే దేవుని యొక్క ప్రణాళికకి వ్యతిరేకముగా ఎప్పుడు మాట్లాడొద్దు. అర్థమవుతుందా అందరికీ? ఎస్ పాస్టర్. అర్థమవుతుందా అందరికీ? దేవుని యొక్క ప్రణాళికకి వ్యతిరేకముగా ఎప్పుడు మాట్లాడొద్దు. వ్యతిరేకముగా ఎప్పుడు మాట్లాడొద్దు. అది ఎంత కష్టం అనుకున్నా కూడా దానికి వ్యతిరేకంగా ఎప్పుడు మాట్లాడొద్దు. అందుకని మళ్ళీ ఒకసారి 7వ వచనం చదవండి. యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను, నేను బాలుడని అనవద్దు, నేను నిన్ను పంపు వారందరి యొద్దకు నీవు పోవలెను, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలెను, వారికి భయపడకము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయ్యున్నాను. హల్లెలూయా. ఆమేన్. భయపడొద్దు, భయపడొద్దు. ఎందుకు? నేను ఉన్నాను అంటున్నాడు. హల్లెలూయా. ఆమేన్. చూడండి, అందుకనే దేవుని ప్రణాళిక గురించి నువ్వు ఎప్పుడు భయపడక్కర్లేదు. అది సాతాను యొక్క అబద్ధం. చాలా మంది క్రైస్తవులు భయపడుతుంటారు దేవుని యొక్క ప్రణాళిక అంటే. ఏంటో అండి, ఏం చేసేస్తాడు, ఎక్కడికి వెళ్ళిపోమంటాడో, ఏం మాట్లాడమంటాడో, ఏమి ఇవ్వమంటాడో. గమనించు, ఏం చెప్పినా ఆయన నీతో ఉంటాడు, ఆయనతో కలిసి పనిచేస్తున్నావు. అందుకని ఏమన్నాడు, మనము దేని కొరకు సృష్టింపబడ్డాము? ఆయనతో కలిసి పనిచేయడానికి. ఆమేన్. నిన్ను ఒక్కడిని పంపించేసి పని చేయమని చెప్పడు. నీకు ఆజ్ఞ ఇచ్చినా కూడా ఆయన నీతోనే వస్తుంటాడు. ఎందుకు? ఆయన వాక్కు నీతో ఉంది కాబట్టి. ప్రైజ్ గాడ్. ఆయన వాక్కు నీతో ఉంది కాబట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఆయన నీతో వస్తూ ఉంటాడు. ఎక్కడ అద్భుతమైన కార్యములు చేయాలో అక్కడ అద్భుత కార్యములు జరుగుతూనే ఉంటాయి. హల్లెలూయా. అందుకని చూడండి, మోషే జీవితంలో ఆయనని సృష్టించినప్పటి నుంచి ఆ ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళిక కలిగి ఉన్నాడు కాబట్టి ఫేరో దగ్గర జీవించినా కూడా సమయం వచ్చేటప్పటికి దేవుడు పిలుచుకున్నాడు ఆయన్ని. హల్లెలూయా. ఆమేన్. సమయం వచ్చేటప్పటికి దేవుడు పిలుచుకున్నాడు. దేవుడు పిలుచుకోవడం మాత్రమే కాదు, ఎటువంటి అడ్డంకులు వచ్చినా, ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ప్రతి దానికి కూడా ఆయన చేయాల్సినటువంటి కార్యముకి దేవుడు ఆ కృపను విడుదల చేశాడు. ఆమేన్. అందుకని చూడండి, ఎక్సోడస్ చాప్టర్ 14 చూసినట్లయితే, నిర్గమకాండం 14వ అధ్యాయంలో చూస్తే, ఎక్సోడస్ చాప్టర్ 14, నిర్గమకాండము 14వ అధ్యాయము, ఎక్సోడస్ చాప్టర్ 14లో వాళ్ళు ఎర్ర సముద్రం దగ్గర నుంచొని ఉన్నారు. ఎర్ర సముద్రం దగ్గర నుంచొని ఉన్నప్పుడు వాళ్ళకి నెక్స్ట్ ఏం చేయాలో వాళ్ళకి తెలియదు. వారు ముందర చూస్తే ఎర్ర సముద్రం ఉంది, వెనకకి చూస్తే ఫరో యొక్క సైన్యము వస్తుంది అనమాట వాళ్ళని చంపడానికి. అటువంటి సమయంలో మోషే ఏమంటాడు, అందరూ జాగ్రత్త, నిశ్శబ్దంగా ఉండండి, ఇప్పుడు దేవుడు ఒక గొప్ప కార్యము చేయబోతున్నాడు అంటాడు. అది ఇఫ్ యూ కెన్ రీడ్ ద వర్స్ ఫర్ మీ, ఎక్సోడస్ చాప్టర్ 14. అందుకు మోషే, భయపడవద్దు, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరిక నిలిచి ఉండి చూడుడి, మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూను చూడరు. వర్స్ 14, 14వ వచనం, యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరికయే ఉండవలనని ప్రజలతో చెప్పాను. గమనించండి, అక్కడ ఏమన్నాడు, మీరు ఊరికనే ఉండాలి అంటున్నాడు. ఎందుకు? ఇప్పుడు మోషే అనుకుంటున్నాడు, ఓకే నేను వచ్చాను, ఇక్కడ నేను ఏం చేయలేను, ఎర్ర సముద్రం ముందర ఉన్నాను, నేను ఇక్కడ ఏం చెయ్యలేను. సో ఇక్కడ ఏమంటున్నాడు, అందరూ నిశ్శబ్దంగా ఉండండి, ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే నుంచోండి, ఇప్పుడు దేవుడు ఒక గొప్ప కార్యము చేయబోతున్నాడు అంటాడు. కానీ చూడండి నెక్స్ట్ వచనంలో దేవుడు ఏమంటాడు, అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడని ఇశ్రాయేలుతో చెప్పుము, నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రం వైపు నీ చెయ్యి చాపి దాని పాయలుగా చేయుము. ఆగండి, మళ్ళీ చదవండి. అది నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రం వైపు ఏంటి? నీ కర్రను ఎత్తి అన్నాడు. చూడండి, కర్ర ఎత్తడం కష్టమా? మాట్లాడండి. అది ఎవరి కర్ర? ఆయన కర్రే.
సో ఆయనకి ఎత్తడం బాగా అలవాటు. సో ఆయన కర్ర ఎత్తడం చాలా సులువు. కర్ర ఎత్తమన్నాడు. నెక్స్ట్ ఏమన్నాడు? నీ చెయ్యి చాపమన్నాడు. చెయ్యి చాపడం, ఆగండి, చెయ్యి చాపడం కష్టమా? మాట్లాడాలి. సో 2 ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. కర్ర ఎత్తమన్నాడు, చెయ్యి చాపమన్నాడు. కానా విందులో ఏమి అన్నాడు? 2 సింపుల్ ఇన్స్ట్రక్షన్స్. నీళ్లు నింపండి, ఇప్పుడు వడ్డించండి. చూడండి, ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నా దేవుని యొక్క ఇన్స్ట్రక్షన్ ఎప్పుడు సులువుగా ఉంటుంది. దేవుని ఇన్స్ట్రక్షన్ ఎప్పుడు సులువుగా ఉంటుంది. మోషే అక్కడికి వచ్చేయమన్నాడు, అమ్మో నేను ఇంక చేయలేను. దాని ముందరేమన్నాడు? నేను మాట్లాడలేను అన్నాడు. నేను నత్తివాడిని, నేను మాట్లాడలేను. దేవుడు ఏమన్నాడు? సరే నువ్వు పక్కుండి, నేను వచ్చి మాట్లాడతాను అన్నాడా? పర్వాలేదు, వెళ్ళు, నువ్వు ఏం మాట్లాడాలో నేను చెప్తాను అంటాడు. సో ఇక్కడేమంటే ఎర్ర సముద్రం, అయ్య బాబోయ్ నేను చెయ్యలేను అంటున్నాడు. నువ్వు చెయ్యలేవు అనేదే లేదు. ఎందుకంటే ఎప్పుడైతే దేవుడు, నువ్వు నీ తల్లి యొక్క గర్భములో ఉన్నప్పుడే దేవుడు ఎప్పుడైతే ఎన్నుకున్నాడో, ఎప్పుడైతే దేవుడు నిన్ను ఆర్డైన్ చేసుకున్నాడో, ఎప్పుడైతే నిన్ను సెపరేట్ చేసుకున్నాడో, ప్రతిష్ఠించుకున్నాడో, ఆ సమయము నుంచి నీకు కావలసినటువంటి ఆ కృపను విడుదల చేశాడు. సో అక్కడ మోషేతో ఏమంటున్నాడు? నీ చేతిలో ఏమున్నది? కర్ర ఉందా? కర్రను ఎత్తు. చెయ్యని చాపగలుగుతావు కదా, చెయ్యని చాపు అంటున్నాడు. ఇంగ్లీష్ లో ఏమని ఉంటుంది? రైజ్ యువర్ రాడ్, స్ట్రెచ్ అవుట్ యువర్ హ్యాండ్ అండ్ డివైడ్ ద సీ అంటాడు. సముద్రమును పాయలుగా చేయము. హల్లెలూయా, ఆమేన్. నువ్వు చెయ్యెత్తితే నేను చేస్తాను అన్నాడా? లేదు, చెయ్యక్కర్లేదు. మరి చూడండి, అక్కడ ఆశీర్వాదం కొరకు అడగక్కర్లేదు. అయ్యా మేము ఇప్పుడు ఈ ప్రయాణం చేయబోతున్నాము, నీటిలో నడవబోతున్నాం, నీ కాపుదల మాకు కావాలయ్యా అడిగాడా? చెప్పండి. ఎందుకు అక్కడ అడగక్కర్లేదు? ఎందుకంటే ఆయన ఆజ్ఞ ఉంది కాబట్టి. ఆమేన్. ఆయన ఆజ్ఞ ఉంది కాబట్టి. ఆయన ఆజ్ఞ ఉందంటే ఏంటి? ఆయన ఆశీర్వాదం ఉంది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఆయన ఆశీర్వాదం ఉన్నది. సో ఏం చేస్తాడు మోషే? కర్రెత్తుతాడు, చెయ్యి చాపుతాడు. తర్వాత ఏమవుతుంది? ఆ ఎర్ర సముద్రము పాయలుగా. హల్లెలూయా. ఇజ్రాయేల్ దేశం అంతా కూడా నడవడం మొదలు పెడతారు. కానీ గమనించండి, దేవుడు ఫరో యొక్క సైన్యముకి ఆజ్ఞ ఇవ్వలేదు. అందుకని వాళ్ళు కూడా నడవడానికి ప్రయత్నించినప్పుడు ఏం చేశారు? ఏమైంది వాళ్ళకి? అందరూ ఆ నీటిలోనే చనిపోయారు. అందుకనే స్వరము, ప్రణాళిక. నీ పట్ల ఆయన ప్రణాళిక ఏంటి? యెర్మీయా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనంలో ఏమనుందో చూడండి. ఒక్క నిమిషం. యెర్మీయా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనం. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని. సమాధానకరమైనటువంటివి. కంటిన్యూ ప్లీజ్. సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. కావు. దేవుడు నీకు హాని చెయ్యడు. ఆయన ప్రణాళికలో నీకు హాని కలిగి లేడు. హల్లెలూయా, ఆమేన్. చాలా మంది క్రైస్తవులు కూడా ఆయన ప్రణాళిక తెలుసుకున్న తర్వాత, ఆయన పిలుపు తెలుసుకున్న తర్వాత కూడా, అయ్యి బాబోయ్ నేను అది చేస్తే నా కుటుంబం ఏమైపోతుందండి, నా వివాహం ఏమైపోతుందండి, అలాగైతే నన్ను వివాహం ఎవరు చేసుకుంటారండి, నన్ను పెళ్ళి ఎవరు చేసుకుంటారండి, నా పిల్లల్ని ఎవరు చూసుకుంటారండి, నా భవిష్యత్తు ఏమైపోతుందండి అంటే దేవుడు అన్నిటి గురించి ఆలోచించలేదు అనుకుంటున్నావా? ఎప్పటి నుంచి ఆలోచిస్తున్నాడు నీ గురించి? నువ్వు రూపింపబడక ముందర నుంచి ఆలోచిస్తున్నాడు నీ గురించి. ఆమేన్, ఆమేన్. మనం ఇప్పుడు ఒక 2-3 సంవత్సరాల నుంచి మన జీవితం గురించి ఆలోచించి చింతించేస్తుంటాం. ఒక 2 నెలల నుంచి ఆలోచించడం మొదలు పెట్టావు నీ జీవితం గురించి. ఎందుకు? ఇప్పుడు డబ్బులు టైట్ అయిపోయినాయి కాబట్టి, ఇప్పుడు ఉద్యోగం లేదు కాబట్టి, ఇప్పుడు వరకు నువ్వు వేసుకున్న ప్రణాళిక అన్నీ కరెక్ట్గా అయినాయి, ఇప్పుడు మాత్రం వీసా రావట్లేదు. సో ఇప్పుడు దేవా నన్ను ఎప్పుడు ఆశీర్వదిస్తావు
అంటే ఇన్ని రోజులు ఏమైనట్టు? ఇప్పుడు నీకు టెన్షన్ వస్తుంది నీ జీవితం గురించి. ఎందుకు ఇప్పుడు ఆలోచిస్తున్నావు? దేవుడు ఎప్పటి నుంచి ఆలోచిస్తున్నాడు నీ జీవితం గురించి? ఎప్పటి నుంచి ఆలోచిస్తున్నాడు? ఎన్ని విషయాలు ఆలోచిస్తున్నాడు? ఎటువంటి ప్రణాళిక కలిగి ఉన్నాడు? హల్లెలూయా. అందరం లేచి నుంచుందామండి దేవుని సన్నిధిలో. ప్రతి ఒక్కరిని కూడా వాడాలని కోరుకుంటున్నాడు. ప్రతి ఒక్కరు కూడా ఆయన కొరకు పని చేయాలని కోరుకుంటున్నాడు. గమనించండి, పని చేయడం అంటే అందరూ ఏదో ఫుల్ టైం మినిస్ట్రీలోకి రావాలి అని నేను అనట్లేదు. కానీ ఎక్కడో ఒక దగ్గర పరిచర్యలో నీ హస్తము కనిపించాలి. ఎక్కడో ఒక దగ్గర ఆయన రాజ్యాన్ని కొరకు నువ్వు పనిచేస్తున్నావు అనేది కనిపించాలి. ఎక్కడో ఒక దగ్గర ఆయన రాజ్యంలో నీ ఇన్వాల్వ్మెంట్ అనేది కనిపించాలి. ఆ ఇన్వాల్వ్మెంట్ లేనప్పుడే ఆశీర్వాదం కొరకు వెతకాల్సి వస్తుంది. కానీ ఎప్పుడైతే ఆయనతో పనిచేస్తున్నావో, నువ్వు ఆయనతో పనిచేస్తుంటే చూడండి, ఇప్పుడు సీఎం కొరకు అసిస్టెంట్గా ఒక అతను పనిచేస్తున్నాడు అనుకోండి. సీఎం అసిస్టెంట్ పేరు ఎవరికన్నా తెలుసా? ఇక్కడ ఎవరికి తెలీదా? ఎవరికన్నా ఒక్కరికన్నా తెలుసా? ఎవరికి తెలీదు. చూసారా, మనకి పేరు తెలీదు, కానీ ఆయనకి ఎప్పుడంటే అప్పుడు యాక్సెస్ ఉంటుంది సీఎంకి. నీకు సీఎం పేరు తెలుసు కదా, మీకు యాక్సెస్ ఉందా? మరి అదే మనం దేని కొరకు కోరుకుంటాం తెలుసా? అందరికీ నా పేరు తెలియాలి, నా పేరు తెలియాలి. పేరు ఎవరికి తెలియక్కర్లేదు, సరి అయిన పని చేయి, అది చాలు. ఆమేన్. చూడండి, వేరే పొలిటికల్ ఫిగర్స్ కూడా సీఎం కొరకు కలుసుకోవాలంటే అపాయింట్మెంట్ కొరకు వెయిట్ చేస్తూ ఉంటారు. అదే సీఎంతో పనిచేసేవాడు, సార్ వాడు మాట్లాడాలయ్యా, ఏంటి చెప్పు, మాట్లాడతాడు. ఈ సమస్య ఉందయ్యా, సరే నేను చూసుకుంటా, అయిపోయింది అపాయింట్మెంట్. అక్కడికే వెయిటింగ్ పీరియడ్ లేదు, అక్కడ వెయిటింగ్ పీరియడ్ అనేదే లేదు. ఎందుకు? ఆయనతో కలిసి పని చేస్తున్నాడు కాబట్టి. ప్రశ్న, నువ్వు ఎవరితో కలిసి పని చేస్తున్నావు ఈరోజు? ఎవరితో కలిసి పని చేస్తున్నావు నీ జీవితంలో? క్రైస్తవుడు అంటే సరిపోదు, ఎవరితో కలిసి పని చేస్తున్నావు? నీ సమయాన్ని ఎవరికి ఇస్తున్నావు? నీ ఎనర్జీని ఎవరికి ఇస్తున్నావు? దేని కొరకు ఆశిస్తున్నావు నీ జీవితంలో? చేతులు పైకెత్తుదామండి అందరూ. దేవునితో మాట్లాడండి. దేవా, నా జీవితాన్ని నీకు ఇస్తున్నానయ్యా, నా జీవితాన్ని నేను నీకు ఇస్తున్నానయ్యా, నా ప్రతి ఆశ, నా ప్రతి కోరికను నీకు ఇస్తున్నానయ్యా. నా జీవితంలో ఏదైతే జరగాలో నీకు తెలుసు. నీ ప్రణాళిక నా జీవితంలో నెరవేర్చబడాలని ప్రార్థిస్తున్నానయ్యా. ఏదైనా నా హృదయంలో ఉన్నట్లయితే, నా హృదయంలో ఉండకూడనటువంటిది ఏదైనా ఉన్నట్లయితే ఈ రోజే అది తీసివేయబడాలని ప్రార్థన చేస్తున్నానయ్యా. ఏదైనా కోరిక ఉన్నదైతే, ఉండకూడని కోరిక ఉన్నట్లయితే ఈ రోజే అది తీసివేయబడాలని ప్రార్థన చేస్తున్నానని ప్రార్థన చేయండి. పరిశుద్ధాత్మ దేవుని కొరకు అడగండి. కొంతమంది మోకరించాల్సి వస్తే మోకరించండి, కానీ ఈరోజు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోండి. దేవా, ఈ నెల రోజులు అయ్యే లోపలయ్యా నా జీవితము మార్చబడాలి. ఈ నెల రోజులు అయ్యే లోపలయ్యా నువ్వు దేని కొరకైతే నన్ను సృష్టించావో అది నేను తెలుసుకోవాలయ్యా. నీ మహిమలో నేను జీవించాలి, నీ ఆశీర్వాదంలో నేను జీవించాలి, ఇతరులకు ఆశీర్వాదకరముగా నేను జీవించాలయ్యా. నేను ఎక్కడికి వెళ్ళినా నీ మహిమ అక్కడ స్థాపించబడాలి, నీ మహిమ వాళ్ళు అనుభవించాలయ్యా అని ప్రార్థన చేయడం మొదలు పెట్టండి. Hallelujah, hallelujah. Father, I come against every work of the enemy శత్రు యొక్క ప్రతి పనికి విరోధముగా నేను వస్తూ ఉంటున్నాను. that has kept your people from walking in your plan. ప్రభువా, నీ ప్రణాళికలో నడవకుండా నీ ప్రజలను ఆపుతున్న ప్రతి విషయం I curse every fear in the name of Jesus. ప్రతి భయమును యేసు నామములో శపిస్తూ ఉంటున్నాను. I break every chain in the name of Jesus. ప్రతి సంకెళ్ళను యేసు నామములో I విరగొడుతున్నాను. declare freedom in the name of Jesus. యేసు నామములో స్వాతంత్రమును I declare ప్రకటిస్తున్నాను. liberty in your life in the name of Jesus. యేసు నామములో స్వేచ్ఛను వారి జీవితంలో I declare ప్రకటిస్తున్నాను. supernatural
faith in the name of Jesus. అతీతమైన విశ్వాసం వారిలో నేను ప్రకటిస్తూ That ఉంటున్నాను. every single one of you will walk in the goodness of God. ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క మంచితనంలో వారు That you will నడుచుదురుగాక. walk in the divine plan of God. దేవుని యొక్క దైవిక ప్రణాళికలో వారు I నడుచుదురుగాక. declare that the purposes of God will come to pass in your life. దేవుని యొక్క ఉద్దేశములు నీ జీవితంలో నెరవేర్చబడును గాక. And you will reach the God-given destiny for your life. దేవుని నీ జీవితంలో ఉంచిన గమ్యస్థానమును నువ్వు చేరుకుందువు గాక. In the mighty name of యేసు Jesus. శక్తిగల నామములో. In the mighty name of యేసు Jesus. శక్తిగల నామములో. Hallelujah. హల్లెలూయా. Everyone say this. Say, Heavenly Father, I thank you that you have a plan for my life. Today, I commit myself. I give myself to you. All that I am belongs to you. Have your way in my life. Use me for your glory, for your honor. In the name of Jesus, I declare I will walk in the plan of God for my life. I will not let fear, anxiety about my future stop me from God's plan in my life. Heavenly Father, I thank you and I receive your grace afresh in my life today. In Jesus' name, amen and amen. Hallelujah. Hallelujah. హల్లెలూయా. Praise be to God. ఆమేన్. Hallelujah. Praise be to God. దేవుని నామమునకే స్తుతి కలుగును గాక. ఈ రోజు మీరు విన్న వాక్యము ద్వారా ఆశీర్వదించబడ్డారని నేను నమ్ముతున్నాను. ఆశీర్వదించబడినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మీ కుటుంబము మరియు స్నేహితులతో షేర్ చేయండి. మీరు ఈ పరిచర్య ద్వారా ఆశీర్వదించబడి పాలిభాగస్తులు అవ్వాలని కోరుకుంటుంటే డిస్క్రిప్షన్లో ఉన్న చర్చ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ గమనించగలరు. మరిన్ని వివరాల కోసము మా వెబ్సైట్ www.newcity.in ని సంప్రదించండి. God bless you.